గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కబీర్ దాస్ గురించి కొన్ని మనం ఆయన అభిప్రాయపడ్డది, ఆయన ఏం చెప్పాలనుకున్నది ఒక రెండు చిన్న వచనాలతోటి మనం తెలుసుకొని తర్వాత వేమన పద్యాలు ఒక రెండు దానికి సంబంధించినటువంటి చెప్తే మనకు అసలు శాస్త్రం అంటే ఏంది, ఎలా తెలుసుకోవాలి, బయట ఉందా లోపట ఉందా అనే భావం మనము ఈ వీడియోలో తెలుసుకుంటే బాగుంటుందని చాలామంది ఇప్పుడు ఏవేవో చెప్తున్నారు, ఇంకా కొత్త కొత్త అన్నీ తీసుకొని వస్తున్నారు, అది కాదు ఇది కాదని చెప్తున్నారు. మనకు మహాత్ములు చక్కగా మనకు సరైన మార్గము వాళ్ళు అనుభవించి మనకు చెప్పి ఉన్నారు. అది మనము కబీర్ దాస్ ఆయన ఏమంటున్నాడో అది తెలుసుకొని మనము విచారిస్తే కొంత ఉపయోగపడుతుందనే ఆలోచనతో మనం దాని గురించి చర్చించుకుంటే చాలా బాగుంటుందనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన వాళ్ళ భాష కల్కట్ట కదా, అక్కడ కాశీనగరం కదా, కాశీనగరంలో అక్కడ వాళ్ళు ఆ భాషలో చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తున్నాడంటే, పోతి పోతి పడ్ పడ్ జగముహా పండిత్ బయాनको ढाई अक्षर ప్రేమ పడే సో పండిత్ హోయ్. అంటే అక్కడ ఏం చెప్తుందంటే, గ్రంథ పరిశోధనలో కాలాన్నంతా వృధా చేసుకొని ఎందరో నశించిపోయారు. ఎవరైతే 2.5 అక్షరాన్ని శ్రీరామ్ జపించారో వారే తరించారు అని ప్రబోధన చేశారు మనకు. ఇక్కడ ఏం చెప్తుందంటే, పెద్ద పెద్ద గ్రంథాలు చదివి బండెడంత గ్రంథాలు చదివి అవన్నీ ఇందులో ఇది ఉందా అందులో ఇది ఉందా టాలీ కాక వాళ్ళు ఇంకా వాళ్ళ బాగా చెప్పారా, ఈ వేదంలో బాగా చెప్పారా, ఇంకో శాస్త్రంలో బాగా చెప్పారా, ఇలా చదువుతుంటూ కూడా చనిపోయారు కానీ దాని గురించి తెలియలేకపోతుంది. అంటే గ్రంథ పరిశోధనలు కాలమంతా వృధా చేశారు. దానివల్ల నీకు ఇక్కడ కబీర్ దాస్ అభిప్రాయం ఏంటంటే, గ్రంథ ప్రకటన చాలా మంచిది, గ్రంథం చదవటము తెలుసుకోవటము అడ్రస్ తెలుసుకోవటం చాలా మంచిది. కానీ ఆచరణ లేకుండా గ్రంథాలు పరిశోధిస్తే ఆ గ్రంథంలో ఎట్లుంది ఈ గ్రంథంలో ఎట్లుంది అని వాళ్ళు ఆలోచించి కాలాన్నంతా వృధా చేశారు. ఎందరో నశించిపోయారు, దానివల్ల ఇంకా ఎందరో చనిపోయారు, ఇంకా వాళ్ళకి తెలియలేదు విషయాన్ని. ఇక్కడ కబీర్ దాస్ ఏమంటాడంటే, డై అక్షర్ అంటే శ్రీరామ్ 2.5 అక్షరాలు, రామ్ అంటే 2 అక్షరాలు, రా మా శ్రీ ఈ కలిపితే డై అక్షర్. ప్రేమ్ కూడా అంటారు, ప్రేమ్ కూడా డై అక్షరే. అంటే శ్రీరామన్న ప్రేమన్న ఒకటే అని ఒక భావన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. శ్రీరామ్ ఎవరు జపించారో వాళ్ళు తరించారు అని చెప్తున్నారు. అంటే కబీర్ దాస్ గారు శ్రీనామం జపం చేసి అట్లా నిరంతరం నామమే కాదు అంతరికంగా జపించుకుంటూ తనలో తానుంటూ ఆ నామామృతాన్ని గ్రోలి వాళ్ళు జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. వాళ్ళు ఏదైతే మహానుభావులు చెప్పినటువంటి స్థితి లక్షణాలు ఏది ఉందో అది స్వయంగా అనుభవించి వాళ్ళు ఆ నామంతో, మరి కొంతమంది అభిప్రాయపడవచ్చు, ఒక శ్రీరామ నామమే పోతుంది వేరే నామాలు పోవా అని సందేహం రావచ్చు. ఏ నామం అన్నా పోతాయి, అన్నీ కూడా ఆ భగవంతుడు అనంత కోటి నామాలు అతనియే కాబట్టి పవిత్రమైన నామాలు. వీళ్ళు తరించి ఆ నామాన్ని తరించి వాళ్ళు జీవితాన్ని సార్థకం చేసుకున్నారు కాబట్టి ఆ నామానికి అంత పవిత్రమైంది. శ్రీరాముడు స్వయంగా విష్ణు అంశనే కాబట్టి ఆయన నడిచే నడవడి కూడా ధర్మం మించి, ధర్మమే తన ఒక శరీరంగా వలయంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఆచరించి చూపెట్టాడు కాబట్టి ఆ నామానికి అంత పవిత్రత చేకూరింది. అంటే ఏ నామమైనా అక్కడికే చేరుతుంది. కానీ ఏదైతే రామ్ నామం ఉందో శ్రీరామ్ అది చాలా పవిత్రమైనటువంటిది, అది చాలామంది ఆచరించాలి. ఇక్కడ ఏంటంటే చెప్పటం ఒక్క ఎత్తు, ఇక్కడ శాస్త్రవచనాలు అనుభవము, థియరీ ప్రాక్టికల్ అంటారు కదా. థియరీ అంటే అంత శాస్త్రాలు తెలుసుకోవటం అడ్రస్ తెలుసుకోవటం, ప్రాక్టికల్ అంటే ఆచరణ చేయాలి. ఆచరణ చేసినప్పుడు మనకు ఆ నామాన్ని ఆ పడవలెక్కి ప్రయాణిస్తూ ఒక రోజుకి మనము జీవిత సార్థకమవుతుందని మన కబీర్ దాస్ అభిప్రాయపడ్డాడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే,
కస్తూరి కుండ కస్తూరి కుండల బసే మురుగ ढूंढे बनमाई ऐसे गट में పీ పీవహే దునియా జావే నాహి. అంటే ఇక్కడ కస్తూరి కుండలని ఇక్కడ కస్తూరి మృగం అని ఉంటుంది, దాని గురించి వివరణ చెప్తున్నాడు. కస్తూరి తన నాభి అందున్నదని జ్ఞానము లేక కస్తూరి మృగము అరణ్యమంతా అన్వేషించుతున్నట్లు భగవంతుడు హృదయమునందున్నాడనే విజ్ఞానము నశించి మానవులు బాహ్యంలో భగవంతుని అన్వేషిస్తున్నారు అని కబీర్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ ఏంటంటే కస్తూరి మృగము దాని నాభి అందే ఆ కస్తూరి స్మెల్ వస్తూ ఉంటుంది, పుట్టుకతోటి దానికి వస్తూ ఉంటుంది. కానీ నా నాభి అందే ఉన్నదనే సంగతి తెలియక ఆ స్మెల్ ఎక్కడ ఉందో వస్తుందో చాలా బాగుంది అని అది వనమంతా అంటే అడవంతా గాలిస్తుంది, అంటే ఎక్కంచెలు వచ్చి పోయినా కొద్దీ వస్తుంది, కానీ ఎక్కడుంది దాని మూలం దానికి తెలియటం లేదు. దాని నాభి అందే దాని శరీరంలోనే అది ఉంది, దాని ఆ నాభ్యంలో ఉంది అన్న సంగతి దానికి తెలియక అది అడవంతా గాలిస్తున్నట్లు మానవుడు కూడా భగవంత్ స్వరూపుడై తన లోపలనే భగవంతుడు పెట్టుకొని అంతటా తిరుగుతున్నాడు. ఎక్కడన్నా దొరుకుతుందా, అడవిలో దొరుకుతుందా, పుణ్యక్షేత్రాలు దొరుకుతుందా, ఇంకెక్కడన్నా దొరుకుతుందా అని తిరుగుతూ ఉన్నాడు, భగవంతుని గురించి అన్వేషిస్తున్నాడు. అంటే మృగంలాగానే మనిషి తిరుగుతూ ఉన్నాడు, తన లోపలనే భగవంతుడు ఉన్న సంగతి తెలియక తిరుగుతున్నాడని కబీర్ దాసు అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఆయన స్వయంగా తన లోపల తాను వెళ్ళి చూశాడు కనుక మనకు ఆ కబీర్ దాస్కు అర్థమైంది అన్నట్టు, బయట తిరుగుతే లేదు మన లోపలనే ఉంది అనే భావాన్ని మనకు తెలియపరుస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాక్టికల్ మోస్ట్ ఇంపార్టెంట్, ధ్యానం అనేది చాలా విలువైనటువంటి గురుభావం కూడా కావాలి. వేమన గారు కూడా సేమ్ అదే కోణంలో చెప్తున్నారు. ఇక్కడ కబీర్ దాస్ అంటే 680 సంవత్సరాల కిందది, ఈ వేమన అంటే 350-400 సంవత్సరాల కిందిది అన్నట్టు. వేమన గారు ఏం చెప్తున్నారంటే అడవి తిరగలేదు ఆకాశంబున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, వడలి సిద్ధి చేసి ఒడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఆయన కూడా సేమ్ కబీర్ దాస్ లాగానే చెప్తున్నాడు. ఆయన కూడా స్వయంగా అనుభవించి బుక్కులు చూసి చెప్పటం లేదు, ఆయన సొంత అనుభవం. అంటే అడవి ఎంత గాలించినా ఎక్కడ లేదు, ఆకాశంలో ఉన్నదేమో భగవంతుడు అని కొంతమంది చెప్తారు కదా, భగవంతుడు ఎక్కడ ఉన్నట్టే ఆకాశం అంతా తిరిగినా భగవంతుడు దొరకడు, పుణ్యక్షేత్రాలు ఎన్ని తిరిగినా మళ్ళీ మీరు పొరపాటు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కేవలము ముక్తి గురించి, తన జీవిత సార్థకం గురించి, మోక్షం గురించి వీళ్ళు ఇప్పుడు చెప్పటం జరుగుతుంది. ఫినిషింగ్ అంటే ఎండింగ్ మాటలు చెప్తా ఉన్నారు వీళ్ళు. అంటే ముక్తి, నీకు మోక్షం కావాలి, జన్మరాహిత్యం కావాలంటే వీళ్ళు ఏం చెప్తారంటే అడవంతా తిరిగినా లేదు, ఆకాశంలో పోయినా లేదు, పుణ్యక్షేత్రాలు తిరిగినా లేదు, మరి ఎక్కడుంది శరీరం? వడలి అంటే శరీరాన్ని, యొడని అంటే పరమాత్మ. అంటే మన శరీరాన్ని సిద్ధి చేసి పవిత్రం ఎలా చేస్తావు? సబ్బులు గిట కడిగితే అవుతుందా? మళ్ళీ తెల్లారి మురికి అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే శరీరం సిద్ధి ఎలా అవుతుందంటే మన మనసు పవిత్రమైనప్పుడు, చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చినప్పుడు, మన మనసు అద్దంలాగా అయినప్పుడు, తదేకంగా ఎప్పుడు నిశ్చలంగా ఆచరించినప్పుడు, తనలో తాను ఉన్నప్పుడు మన మనసు పవిత్రమవుతుంది, లోపట వెలుగుతుంది. ఆ జ్ఞానదీపం వెలిగినప్పుడు, జ్ఞానాగ్నితోటి కర్మలు దగ్ధమైనప్పుడు ఆ లోపట వెలుగు ఈ శరీరం కూడా సిద్ధి అవుతుంది. సిద్ధి అంటే అది కూడా పవిత్రత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు పవిత్రత ఏర్పడుతుందో ఇంద్రియాలు అన్ని సమస్తము కూడా సిద్ధపురుషుడు అంటారు. అప్పుడు ఆ సిద్ధపురుషుడు అయినప్పుడు ఆ పరమాత్మ లోపట ఉన్నాడు. కాబట్టి లోపట అంటే దాని అర్థం ఏంటో లోపట కాదు, ఆంతరికంగా, అంటే స్థూలంగా లేడు, అంటే ఇట్లా కంటికి కనపడాడు ఆయన. ఆంతరికంగా అంటే జ్ఞాననేత్రాల ద్వారా అంతటా నిండుకొని లోపట ఫస్ట్ మనం వీక్షించినప్పుడు లోపట బయట అంతటా నిండి నికృతమైనటువంటి స్థితి లక్షణాలు మనకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే మనం సిద్ధి పొందినప్పుడు, మనలో జ్ఞాననేత్రాలు ఉదయించినప్పుడు, అప్పుడు లోపట బయట ఒకే విధంగా తెలుస్తుందని మన వేమన గారు చెప్పటం జరుగుతుంది. తర్వాత ఇంకొక పద్యం సేమ్ ఇలాంటిదే కాబట్టి మనం చెప్పుకోవటం జరుగుతుంది. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కొరకు తిరుగు యతని భంగి
ఘృతము కొరకు తిరుగు యతని భంగి విశ్వదాభిరామ వినురవే వివరంబు తెలియక ఘృతము కొరకు తిరుగు యతని భంగి విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ మనకు ఏంటంటే వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము కొరకు తిరుగు యతని భంగి తాను దైవమయ్యు దైవంబు వెతుకురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే వెన్న చేతిలో పట్టుకుని అతనికి నెయ్యి కావాలంటే ఆ వివరం దాన్ని ఎలా చేయాలో తెలియక అంత తిరుగుతుండు, నెయ్యి కావాలని. కానీ ఈ వెన్ననే కాస్తే దీన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే ఇది నెయ్యి అవుతుందనే భావం తెలియక అంతటా తిరుగుతున్నట్టు నీలోపట్నే దేవుడు ఉండి దేవుడు ఎక్కడున్నాడని తిరుగుతూ ఉన్నాడు అన్నట్టు. అంటే తానే దైవంబు వెతుకురా, నువ్వు భగవంతుడయి కూడా భగవంతుణ్ణి వెతుకుతున్నావు అని మనకు ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చెప్పటం వేరు, ఆచరణ వేరు. కాబట్టి మనం ఆచరణ చేయాలి, చాలా చక్కగా చేయాలి, నిరంతరం చేయాలి, ఎల్లవేళలో చేయాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ నామస్మరణ చేయాలి. కనుక ఇక్కడ ఏంటంటే కబీర్దాస్ కూడా చివరి ఘట్టం ఏమొచ్చిందంటే ఇవన్నీ చెప్తూ ఇంకా అన్ని మహానుభావులు ఆయనకు హిందువులు ముస్లింలు కూడా శిష్యులయ్యారు కబీర్దాస్కి. కబీర్దాస్ ముస్లిం కదా, ఆ ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన హిందూ సాంప్రదాయం ఆచరించి రామానంద్ అనే గురువుని ఆశ్రయించి రామనామాన్ని జపిస్తూ ఆయన తరించాడు, ఎంతోమందికి తరింపజేయించాడు, మార్గాన్ని చక్కగా పెట్టాడు. ఆయన వృద్ధాప్యంలో ఆయనే శరీరం వదలటం జరిగింది, పరమపది చెందటం జరిగింది. చెందితే వాళ్ళంతా కూడా ముస్లింలు హిందువులు మళ్ళీ వీళ్ళ గొడవలు ఎప్పుడు గవ్వే ఉంటాయి. ఈ హిందూ ముస్లింకి ఎప్పుడు చూడు నా సాంప్రదాయం కబీర్దాస్ ఎంత గొప్పగా మార్గాన్ని చెప్పారు, మళ్ళీ వీళ్ళు కొట్లాడటం జరిగింది. ఆ కబీర్దాస్ మావాడు, మేము దీన్ని సమాధి చేస్తామని ముస్లింలు అనటము. ఆ తర్వాత వీళ్ళంతా కూడా హిందువులు వచ్చేసి మేము దాన సంస్కారం చేస్తామని ఆడ గొడవలు పడ్డారు అన్నట్టు. చూడు కబీర్దాస్ చెప్పింది ఏంది, ఆయన జీవితం కాలం అనుభవించి ఎంతోమందికి ఆయన దోహే రూపంలో ఎంతోమంది జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి కబీర్దాస్ కూడా ఆయన శిష్యులు ఎంత ఎలా కొట్లాడుకుంటూ వస్తుంటే ఒక సాధువు వచ్చి అక్కడ ఎందుకు కొట్లాడుతున్నానా అనవసరంగా, ఆయన మహానుభావుడు ఎంతో గొప్పవాడు, మీరు ఆయన శిష్యులు కాబట్టి ఇలా కొట్లాడటం భావ్యం కాదు, సరేలే ఇప్పుడు ఏదైతే దేహం ఉందో అలా 2 భాగాలు చేసి మీరు శిష్యులు సగం ఉన్నారు కాబట్టి మీరు సమాధి చేయండి, మీరు తీసుకుపోయి అంటే సమాధి చేయండి, మీరు సగం ఉంటే మీరు దాన సంస్కారం చేయండి అని చెప్పి ఆ పైన బట్ట కప్పింది తొలగించారన్నట్టు. తొలగిస్తే అక్కడ పూలగా మారింది, అన్ని పూలే మారినాయి అన్నట్టు. అక్కడ దేహం లేదు, పూలే ఉన్నాయి అన్నట్టు. దేహం రూపంలో పూలు ఉంటే అప్పుడు మహానుభావుడు అలా సగం చేసి ముస్లింలకు సగం ఇచ్చారు, హిందువులకు సగం ఇచ్చారు. ముస్లింలు ఏమో పూజ చేశారు, సమాధి చేశారు, వీళ్ళేమో దాన సంస్కారం చేశారు. కబీర్దాస్ ఎంత గొప్ప జ్ఞానం చెప్తే వీళ్ళు శిష్యులు ఆ విధంగా, అంటే అందరికీ అయ్యే పని కాదని కోటికో నూటికో భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు ఎన్ని విన్నా ఎన్ని చేసినా మళ్ళీ అదే పాట పాడతారు, అదే కథ పాడతారు. కనుక వీళ్ళు మనం కూడా ఎప్పుడు కూడా మన జీవితాన్ని స్వార్థకం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూడు మాయ ఎప్పుడు కబలిస్తూనే ఉంటుంది. కనుక మనము ఎన్ని తెలిసినా, ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎంత పాండిత్యం వచ్చినా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా అది మనకు గర్వకారణమే అవుతుంది. అంటే నేను అనే భావాన్ని కల్పిస్తుంది. కనుక అన్ని మన లోపల ఆ బ్రెయిన్ల నుండి ఒక్కొక్కటి విడదీసి అనగననగ రాగ మతిశీలుచుండును తినగ వేము తీయనమ్మును సాధనమ్మున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన గారు చెప్పడం జరుగుతుంది. కనుక మనం కూడా ఎంతో కొంత ధ్యానం చేసి ముందుకు వెళ్ళి జీవితాన్ని సార్థకం చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.